హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి 2024-25కి సంబంధించి హెల్ఎడ్ హెల్త్ సైన్సెస్, అలాగే బీఎస్సీ నర్సింగ్, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనకి అడ్మిషన్ అని ఉంటుంది, అడ్మిషన్ సెల్ 2024-25. సో ఇది టిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అని చూస్తే కనుక మనకి పూర్తి డీటెయిల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే కనుక మనకి కోర్సులు వచ్చేసి ఫర్ బీఎస్సీ నర్సింగ్, అలాగే బీపీటీ ఫిజియోథెరపీ, అలాగే బీఎస్సీ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇవి వచ్చేసి మనకి పారామెడికల్ కోర్సులు అనమాట. సో నెక్స్ట్ మనం అప్లికేషన్ యొక్క ఫీజు చూసుకుంటే కనుక మనకి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 2,596 రూపాయలు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 2,077 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము కోర్సులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇవి వచ్చేసి కోర్సులు అనమాట. సో మొత్తం 12 రకాలైనటువంటి కోర్సులు అనేవి ఉండడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇది వచ్చేసి యూజీ కోర్సెస్ అనమాట ఇవి. సో ఫస్ట్ మనం బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ బైపీసీ పాస్ అవ్వాలి, అలాగే ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్ నర్సింగ్ చదివిన వాళ్ళైనా, లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఖచ్చితంగా ర్యాంక్ అనేది ఉండాలి, అదే ఏపీ ఈఏపీ సెట్ 2024. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో బీఎస్సీ నర్సింగ్ సీట్స్ వచ్చేసి 100 సీట్స్ అనేవి ఉన్నవి. దాంట్లో ఈడబ్ల్యూఎస్కి 10 సీట్లు అనేవి ఉండడం జరిగింది. సో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి 41,000 పర్ ఇయర్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. సో టోటల్గా బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 4 సంవత్సరాలు ఉంటుంది. సో నెక్స్ట్ మనం బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ కోర్సు గురించి చూద్దాం. ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్, లేదా ఇంటర్ వొకేషనల్ ఫిజియోథెరపీ, లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్తో పాటు ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలి. సో టోటల్గా మనకి 50 సీట్స్ ఉన్నవి. దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సీట్లు. టోటల్గా యాన్యువల్ ఫీజు వచ్చేసి 41,000 పర్ సంవత్సరం ఉంటుంది. అలాగే దీనికి 4.5 years అనేది ఈ కోర్సు టెన్యూర్ అనమాట. 8 సెమిస్టర్స్ ఉంటాయి, అలాగే 6 months ఇంటర్న్షిప్ అనేది చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనము బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే ఏపీ ఈఏపీ సెట్ యొక్క ర్యాంక్. సో ఇవి వచ్చేసి మనకి మొత్తం 12 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ ఉంది. సో ఇవన్నీ 4 year కోర్సులు అనమాట. ఇప్పుడు మనం చర్చించుకోబోయే దాని గురించి. సో నెక్స్ట్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ, లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసి ర్యాంక్ కార్డ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలా ఇవి వచ్చేసి 20 సీట్స్ ఉన్నవి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, సేమ్ ఇంటర్ బైపీసీతో పాటు లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్సు, అలాగే ర్యాంక్ కార్డ్ అనేది ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి కేవలం 9 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 1 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో నెక్స్ట్ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీస్. దీనికి కూడా సేమ్ ఇంటర్ బైపీసీ, ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్సు, లేదా దానితో పాటు ఏపీ ఈఏపీ సీట్ యొక్క ర్యాంక్. ఇవి వచ్చేసి కేవలం 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ. ఇది కూడా సేమ్. ఈ మొత్తం వచ్చేసి 8 సీట్స్ ఉన్నాము. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు. నెక్స్ట్ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. సేమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఇంటర్ ఉండాలి, అలాగే ర్యాంక్ కార్డ్ ఉండాలి. సో 12 సీట్స్ ఉన్నవి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు. నెక్స్ట్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమ్, అలాగే ర్యాంక్ కార్డ్ ఉండాలి. మొత్తం 4 సీట్స్ ఉన్నవి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు. నెక్స్ట్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ.
ఈజీ అండ్ ఈఎన్ఎంజీ. సో సేమ్ క్వాలిఫికేషన్ సేమ్, మొత్తం 4 సీట్స్ ఉన్నవి. దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్. నెక్స్ట్ బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, క్వాలిఫికేషన్ అనేది సేమ్, మొత్తంగా 5 సీట్స్ ఉన్నాయి, 1 సీటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో నెక్స్ట్ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్, ఏపీసెట్లో ర్యాంక్ అనేది రావాలి. మొత్తంగా 2 సీట్స్ అనేవి ఉన్నాయి. సో వీటికి యాన్యువల్ ఫీజు చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి బీఎస్సీ అనస్థీషియా నుంచి బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ వరకు 29,000 పర్ యానం ఫీజు ఉంటుంది. వచ్చేసి 4 years ఉంటుంది కోర్సు, 6th సెమిస్టర్స్, 12 months ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా సైన్స్ గ్రూప్ అనేది పాస్ అవ్వాలి. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కోర్ లేదా ఎలెక్టివ్గా చదివినటువంటి వాళ్ళు. దాంతోపాటు 45% అనేది ఇంటర్మీడియట్లో రావాలి. ఖచ్చితంగా ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఖచ్చితంగా ర్యాంక్ వచ్చిన వాళ్ళే ఈ అడ్మిషన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 17 years అనేది ఏజ్ ఉండాలి 31st December వరకు. అలాగే అప్ టు వచ్చేసి 35 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ మనకి కింద ఉంటుంది. సో దాని గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీజు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం దీని గురించి. సో నెక్స్ట్, సో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మనం చేయకూడనివి. సో డూ నాట్ యూజ్ మొబైల్, ట్యాబ్స్ అండ్ ఐపాడ్స్. సో ఖచ్చితంగా మీరు డెస్క్టాప్ కంప్యూటర్స్లో మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. మొబైల్స్లో కానీ ట్యాబ్స్లో కానీ మీరు ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోవద్దు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్, అడ్మిషన్ ఆర్ మేడ్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఇన్ ఈఏపీ సెట్లో. సో ఈ ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉంటుంది ఏంటని. సో ఇది వచ్చేసి ఫీజు స్ట్రక్చర్ ఒక సంవత్సరానికి. సో గ్రూప్ ఏ, గ్రూప్ బిగా ఉంది. సో గ్రూప్ ఏలో వచ్చేసి మనకి బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే బీఎస్సీ నర్సింగ్. సో వీటికి ట్యూషన్ ఫీజు వచ్చేసి 30,000, రిజిస్ట్రేషన్ ఫీజు 2,500, అడ్మిషన్ ఫీజు 1,000 రూపాయలు, అలాగే ఐయూటీ ఫీజ్, అలాగే స్పోర్ట్స్ ఫీజు వచ్చేసి 800, స్టూడెంట్ వెల్ఫేర్ వచ్చేసి 400, హ్యాండ్ బుక్స్కి వచ్చేసి 200, డిజిటల్ లైబ్రరీ ఫీజు వచ్చేసి 600, యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 5,500. సో మొత్తానికి పర్ సంవత్సరం 41,000 ఫీజు అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే కాజ్ అండ్ డిపాజిట్ వచ్చేసి 500 రూపాయలు. అలాగే అడిషనల్గా మనకి 1,400 రూపీస్ అనేది సెపరేట్గా ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది మెడికల్ ఎగ్జామ్ గురించి, అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, ఐడి కార్డ్ అండ్ స్టేషనరీ గురించి వీళ్ళు అడిషనల్గా ఈ 41,000 కాకుండా 1,400 ప్లస్ కాజ్ అండ్ డిపాజిట్ 500 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం గ్రూప్ బిలో ఉన్నటువంటి బీఎస్సీ ఏహెచ్ఎస్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్, ఇవి వచ్చేసి పారామెడికల్ కోర్సుకి సంబంధించిన అడ్మిషన్ ఫీజ్. సో టోటల్గా మనకి పర్ ఇయర్ 29,000 రూపాయలు, అలాగే కాజ్ అండ్ డిపాజిట్ 500 ప్లస్ 1,400 అనేది సపరేట్గా. సో ఇది ఒక సంవత్సరానికి ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫోటో, అలాగే చూసారా సిగ్నేచర్, సో ఈ 2 మీరు రెడీ చేసి పెట్టుకొని, అలాగే మార్క్ షీటు, అలాగే ర్యాంక్ కార్డు, ఏదైతే ర్యాంక్ వచ్చిందో మీకు ర్యాంక్ కార్డ్ సాఫ్ట్ కాపీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇవన్నీ మీరు ఇక్కడ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకొని మీరు ఈ 2024-25 సంబంధించినటువంటి ఈ బీఎస్సీ కోర్సులలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.